కానీ లేకపోతే ఆ పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా. అలాగే వినాయకుడికి చేసేటువంటి పూజా విధానం పర్టికులర్గా వినాయక చవితి రోజు ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా? నిత్య విధి చేసుకుంటూ వెళ్ళచ్చా? నిత్య విధిలో మనం చేసుకునే కార్యక్రమాలు ఆయనకి అష్టోత్తరము సహస్రనామాలు ఇలా జరుపుకోవటం ఉన్నాయి. అవునండి. కానీ వినాయక చవితి రోజు ప్రత్యేకించి ఏంటంటేనండి, శివపార్వతులను కూడా మనస్సులో ఉంచుకుని వారిని కూడా కలుపుకుంటూ ఒక కుటుంబంగా భావిస్తూ వినాయకుడు ఏ ఏ శుభ కార్యక్రమాలు చేయటం జరిగింది, ఎవరిని విభేదించడం జరిగింది, ఎలా వారిని జయించడం జరిగింది, ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏంటంటే వినాయక చవితి జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఇంట్లో జరుగుతూ కూడా బయటకు వచ్చి నలుగురిని కలుపుకోవడం జరుగుతుంది. అది అందువల్ల ఏమవుతుందండి, మనిషికి మనిషి సహాయపడటం, మనిషి కలిసి ఒక ఆధ్యాత్మిక దృక్పథంలో ముందుకు నడవటం, దాని ద్వారా భారతదేశంలో ఆధ్యాత్మిక పుష్టి జరగటం అవసరం. ఒక పరమార్థం అయితే ఉంది. మనిషి పలకరించుకోవడం, మాట్లాడటం తక్కువైపోయింది ఈ రోజుల్లో. కనీసం ఈ రకంగానైనా 10 మంది కలవటం కనిపిస్తుంది. అయితే దీని వెనకాల ఒక గొప్ప విషయం ఒకటి ఉందండో. బాలగంగాధర తిలక్ గారు ఆ రోజుల్లో ఎలా మనుషులను కలపాలి అనే ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారు కలవనిచ్చేవారు కాదు, ఏం మాట్లాడుకొనిచ్చేవారు కాదు. దేవుడి పేరుని అందరూ కలుసుకొని ఓ పక్కన కూర్చుని గుసగుసలుగానైనా కాస్త దేశం గురించి ఆలోచించవచ్చు, స్వరాజ్యకాంక్షను పెంపొందించుకోవచ్చు, బలపరుచుకోవచ్చు. అదొక పరమార్థం. తర్వాత అందరూ కలిసి నామ సంకీర్తన చేయటం ద్వారా స్వామి హృదయంలో ప్రతిష్ఠించుకోవచ్చు. ఇన్ని పరమార్థాల మేళవింపు ఆ రకంగా వచ్చింది. అంతకుముందు వినాయక చవితి, వినాయక పూజలు లేవంటే ఉన్నాయి, కానీ సమూహంగా జరపడం, వీధిలా జరపడం అనేది బాలగంగాధర తిలక్ గారు ప్రారంభించిన గొప్ప ఉద్యమం. తప్పకుండా భక్తి ఉద్యమంలో దేశభక్తి ఉద్యమం కూడా ఇమిడి ఉంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ప్రస్తుతానికి బాలాపూర్ లడ్డు మనకు తెలుసు ఎంత ఫేమస్. ఆ లడ్డు మహాప్రసాదాన్ని వేలం వేస్తారు, లక్షలు పెట్టి వారు కొనుగోలు చేసి చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందం పొందుతూ ఉంటారు. మరి బాలాపూర్లో ప్రస్తుతానికి లడ్డు ప్రసాదం వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు ఆ లైవ్లో చూద్దామండి ఆ విషయాలన్నీ కూడా. ప్రస్తుతానికి బాలాపూర్ నుంచి లైవ్ చూస్తున్నాం. కాపాడడం కోసం, మన యొక్క జాతిని కాపాడడం కోసం, జాతీయవాదం కోసం మనం పని చేయాలి. కాపాడాలి, తల్లిదండ్రులను కాపాడుకోవాలి, మన భగవద్గీతను కాపాడాలి. ఎవరైతే 15 నిమిషాలు పోలీసు అధికారులను సిబ్బందిని పక్కకు పెడితే ఏమో పీక్తున్నాడో, ఏం పీక్తాడో మనం కూడా చూడాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నేను పిలిపిస్తా ఉన్నాను. కాబట్టి సోదర సోదరి వల్ల రాబోయే రోజుల్లో ఎవరన్నా హిందుత్వం వైపు, హిందువుల పైన హిందుత్వం వైపు వేలు వేటి చూస్తే, వేలు వేటి హెచ్చరిస్తే వాడిని వేలు చేయడానికి కూడా వెనుకంజ వెయ్యొద్దని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాబట్టి సోదర సోదరి మల్లరా, మనందరం కూడా ఈ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం, ఈ యొక్క భారతదేశ రక్షణ కోసం పనిచేస్తామని కోరుకుంటూ భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అందరికీ కూడా మరొకసారి బాలాపూర్ ఉత్సవ సమితికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి ధన్యవాదాలు. అలాగే బాలాపూర్ వినాయకుడు మరి కాసేపట్లో ఊరేగింపు ముగించుకొని బొట్రాయి వద్దకు విచ్చేస్తున్నాడు. ప్రెస్ వారికి ఆ బిల్లు మీదకి దయచేసి వక్తలు సమయాభావం ఉంది కాబట్టి అర్థం చేసుకొని 2 నిమిషాలే మాట్లాడాలన్నా ప్రెస్ వారిని దయచేసి ఆ బిల్లు మీదకి పంపించాల్సిందిగా కోరుకున్నాం. ప్రెస్ వారు భక్తులందరూ కూడా వినాయకుడు కాసేపట్లో బొడ్రాయివదికి విచ్చేస్తుంది కాబట్టి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు